హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లాస్ట్ వరకు వచ్చినాయి. ఇంకేముంది, ఒక్కొక్క పార్టీలు దుమ్ములేపేస్తున్నాయి. మధ్యలో జనసేన పార్టీ తన వంతు ప్రయత్నం చేస్తుందిలే, ఏదో తన ప్రయత్నాన్ని తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుందిలే అనుకున్నాం. కానీ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తెలంగాణలో చాలా తక్కువ అంచనా వేశారు. దానికి నిజంగా చెప్పాలంటే వాళ్ళు వస్తున్నటువంటి తీరు, చేస్తున్నటువంటి ప్రచార తీరు చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేసేటువంటి పని ఉంటుందేమో అనిపిస్తుంది. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు ఎలా ఉన్నా కానీ జనసేన పార్టీ ఇంపాక్ట్ మాత్రం చాలా బలంగా చూపించబోతుందని మాత్రం అర్థమవుతుంది. జస్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ప్రచారానికి రానే లేదు. అసలు ఆయన ఒక్క వీడియో కానీ ఒక ఆడియో కానీ రిలీజ్ చేయనే లేదు. జస్ట్ ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన పార్టీ సింబల్ పట్టుకుని, అసలు బలమైనటువంటి నాయకుడే తెలంగాణలో లేకపోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు, ఖమ్మం జిల్లా నుంచి నల్గొండ జిల్లా వరకు, నల్గొండ నుంచి మహబూబ్నగర్ జిల్లా వరకు కూడా అన్ని జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో కూడా జనసేన పార్టీ తన సత్తా చూపించడానికి ఒక రేంజ్లో సిద్ధమైంది. అసలు నిజంగా ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత ఈ రేంజ్లో జనసేన పార్టీకి సత్తా ఉందా, జనసేన పార్టీకి ఇంత అభిమానులు ప్రతి జిల్లాలో ఉన్నారా అని. అందుకే కాదు, నాకు తెలిసి చాలామంది పార్టీకి ఇతర అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఏదో ఒక రకంగా కించపరుస్తూ తగ్గించేటువంటి ప్రయత్నం బహిరంగ సభల్లో కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి సభల్లో కూడా, పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడినటువంటి మంత్రులు కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో ఈసారి ఇక్కడ ఉండేటువంటి నాయకులు చూడబోతున్నారు. ఇది మొన్నే జస్ట్ శాంపుల్ చూపించారు. పంచాయతీ ఎలక్షన్స్లో 100 నుంచి 150 దగ్గర సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచారంటే ఆలోచించండి. చిన్నగానే కనిపించుండొచ్చు, బట్ మొదటి అడుగు పడింది. ఆ తర్వాత ఇది రెండో అడుగు. ఇది ఎలా ఉంటుందో ఈసారి ఈ రిజల్ట్ ద్వారానే మనకు తెలిసేటువంటి పరిస్థితి ఉంది. జస్ట్ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. పటాన్చెరువుకు సంబంధించి ఇక్కడ తెలంగాణ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరులో అట ఇది. అలాగే సిరిసిల్ల మున్సిపాలిటీ అట ఇది. నాకు తెలిసి మహబూబ్నగర్ జిల్లాలో ఆది గారు, హైపర్ ఆది గారు ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారం మనకందరికీ తెలుసు. ఆయన టైమింగ్ ఎలా ఉంటుంది. అలా చెప్పాలంటే ఒక ధైర్యం ఉండాలి, అలా బతకాలంటే ఒక దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత, ఉదారత ఉన్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని నేను పవన్ కళ్యాణ్ గారి కంటే నిజాయితీ పరుడని ఎవరైనా ఒక్కరిని చెప్పమను చూద్దాం ఒక్కసారి. ఆది గారు పంచ్ డైలాగులు అయితే ఆయనకు ఉండేటువంటి స్పాంటేనియస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన మాట్లాడేటువంటి విధానం చూస్తుంటే చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన ఒక యాక్టరే కాదు, సమాజం పట్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల ఆయనకి చాలా మంచి అవగాహన ఉంటుంది. అందుకనే 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయనకున్నటువంటి నిజాయితీ మీద ఎవరైతే శంకిస్తున్నారో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. మీకన్నా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీలో కనీసం సగం అంటే సగంలో సగం అయినా సరే మనం ఉంటున్నామా లేదా అనుకునేది మీరు గుండెల మీద చెయ్యేసుకుని మీకు మీరే చెప్పుకోండి అని ఆయన సవాలు విసిరారంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఎంత గొప్పదో ఆలోచించుకోవచ్చు. ఇకపోతే ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చూపించలేను. కానీ ఇది హీరో తనీష్ గారు కూడా, ఆయన కూడా నిన్న మక్తల్లో, మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అలాగే ఒక చెప్పులు కుట్టే అతను, ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు. వాళ్ళు డబ్బుల పార్టీలో డబ్బుల కరెక్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ సామాన్య వ్యక్తిని వాళ్ళు చూడేటోళ్ళు కాదు. వాళ్ళు ఇట్లా పోతుంటే కూడా చెప్పులు కుట్టేటోళ్ళే అన్నట్టు ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు పవన్ సార్ అటువంటిది కాదు. చెప్పులు సామాన్య వ్యక్తి కావాలనే తోడు అటువంటి వ్యక్తిత్వం ఉన్నందుకు నాకు రిఫార్మ్ ఇచ్చేసిన మా 5వ వార్డుల లంపూరు 5వ వార్డుల ఇది అలంపూర్ దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఒక మనకి 5వ వార్డు అంటే అక్కడ అలంపూర్లో 5వ వార్డులో చెప్పులు కుట్టే అతనికి మున్సిపల్ కార్పొరేటర్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అవకాశం ఇచ్చింది. ఇంతకన్నా గొప్పంగా అంటే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని రాజకీయాల్లోకి పంపించాలి అని చెప్పి. నిజంగా చూసారా, ఒక చెప్పులు కుట్టేటువంటి వ్యక్తులు మన అమెరికా
అధ్యక్షుడు అవ్వగలేంది ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఒక మంచి కార్పొరేటరా లేదా ఒక ప్రజాప్రతినిధిగా ముందుకు రాలేడా అని పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తుల్ని ఏరి కోరి నిజంగా యువతని ఇలాంటి వ్యక్తుల్ని అందరినీ కూడా చైతన్యపరుస్తూ సామాన్యులు అంటే అత్యంత సామాన్యుల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే ఆలోచించండి. ఇలాంటి వ్యక్తుల్ని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో తెలంగాణలో కూడా ముందుకు వెళ్తున్నారంటే ఆయన గొప్ప పరిపాలన రేపొద్దున ఎలా ఉండబోతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. చెప్తున్నాను కదా, తెలంగాణలో ఈసారి జనసేన పార్టీ ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉండబోతుంది. డెఫినెట్గా ఈ రేంజ్లో ప్రచారం చేశారు. చాలా భారీ స్పందన కూడా వస్తుంది. నాకు తెలిసి ఎక్కడికక్కడే మేమే ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా డెఫినెట్గా చెప్పగలను, నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ రేంజ్లో ఇంత భారీ స్పందన పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా, ఆయన ఇక్కడికి రాకపోయినా, ఆయన కనీసం ఒక వీడియో కానీ ఫోటో కానీ రిలీజ్ చేయకపోయినా ఇంత భారీ ఎత్తున స్పందన వచ్చింది అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆయన సిద్ధాంతాలు నచ్చి, ఆయన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని నచ్చి, ఆయన నిజాయితీ నచ్చి తెలంగాణ ప్రజలు ఆయనకి, ఆయన పార్టీకి, రేపటి తరానికి ఆయన ఇవ్వబోయేటువంటి ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఆయన పార్టీకి తరపున ప్రచారం చేయడానికి, కొంతమంది ఆ పార్టీ తరపున నిలబడి పోటీ చేయడానికి వాళ్ళకి వాళ్ళుగా వచ్చి ఈసారి ఎలక్షన్స్లో నిలబడింది, ప్రచారం చేసింది కూడా మనం చూస్తాం. సో చాలా డెఫినెట్గా ఒక మంచి అవకాశాన్ని తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ వినియోగించుకోబోతుంది. ఈవెన్ ఈసారి చాలా పార్టీలకి చుక్కలు కనిపిస్తాయి అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.